హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి చట్నీ చేశాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్నగా. ఒక చింతపండు కొంచెమే తీసుకున్నాను లైట్గా. దాంట్లో ఇంకా వేసేసుకొని మిక్సీలో చింతపండు, కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారము వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులోనే మనకు సరిపడా టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, మనం ఎంత తినగలిగితే అంత, కొంచెం పసుపు. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాము, బాగుంటుంది టేస్ట్. చాలా సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసేసుకొని ఇంకా మనం మిక్సీకి పెట్టేసుకొని వద్దాము. మిక్సీ పట్టేసుకొని వచ్చి చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇప్పుడు బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, హీట్ అయింది. తర్వాత కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అవి బాగా వేగాలి. వేగిన తర్వాత మనం అందులో కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. అది కూడా వేయించుకోవాలి బాగా. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి ఇవన్నీ, లేదంటే మనకు అంత తాలింపు అనేది వేగదు, బాగోదు టేస్టు. వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం మనము బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఇంకా మనం ఈ చట్నీని అందులోకి వేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది, పచ్చి కొబ్బరి కదా. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఊరికనే చూసిపోతున్నారు, కొంచెం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.